మొబైల్ ఫోన్ యూజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది యాక్చువల్గా అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్. ఫార్వర్డ్ ట్రాన్స్లేషన్ అండ్ ఫ్లెక్షన్ ఈ పోస్చర్లోకి వెళ్తుంది ఫోన్ చూడడంతో. స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా కామన్గా వస్తాయి. సో ఆ స్లీప్ డిస్టర్బెన్స్తోనే నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడదాం. లైక్ లాట్ ఆఫ్ పీపుల్కి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ కొన్ని బ్యాడ్ థియరీస్ ఉన్నాయి, కొన్ని అప్రాప్రియేట్ థియరీస్ ఉన్నాయి, కొందరు ఏం కాదంటారు. కానీ ఒక మొబైల్ ఫోన్ యూజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది మనం మోర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. లైక్ కొంతమంది ఏంటంటే ఆ వేవ్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అవన్నీ అంటారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి అట్లాంటిది. సో ఆ మొబైల్ ఫోన్కి వచ్చే నెట్వర్క్ వేవ్స్ ద్వారా ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనేది ఎవిడెన్స్ అయితే లేదు మనకి. సో యాక్చువల్గా అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్ ఫోన్ వల్ల రావడం. అండ్ మనం ఓన్లీ అడల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే పీడియాట్రిక్గా డెవలప్మెంటల్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి కొన్ని. అవి కూడా ఫోన్ యూజ్ వల్ల వస్తాయి, కానీ దట్ అందర్ స్పెషలిస్ట్ విల్ టాక్ అబౌట్ దట్. సో ఒక అడల్ట్లో ఫోన్ బాగా యూజ్ చేయడంతో ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ థింగ్ మన పోస్చరల్ చేంజెస్ వస్తాయి. అంటే మనం ఫోన్ యూజువల్లీ కిందికి పెట్టి చూస్తాం ఇట్లా. సో మన నెక్ ఏదైతే ఉంటుందో, ఏదైతే నార్మల్ న్యూట్రల్ పోస్చర్లో ఉండదో అది ఫార్వర్డ్ ట్రాన్స్లేషన్ అండ్ ఫ్లెక్షన్ ఈ పోస్చర్లోకి వెళ్తుంది ఫోన్ చూడడంతో. సో రిపీటెడ్గా ఈ పోస్చర్ మెయింటైన్ చేయడం వన్ ఆఫ్ ద వర్స్ట్ పోస్చర్స్ మన నెక్లో డిస్క్ కోసం కానీ మజిల్స్ కోసం కానీ. సో దాంతో ఒక క్లాసికల్ ఫోన్ యూజ్ పోస్చర్ ఉంటుంది. ఒకటి ముందుకు బెండ్, షోల్డర్స్ పైనకి, అప్పర్ బ్యాక్ రౌండెడ్, లోవర్ బ్యాక్ హైపర్ ఎక్స్టెండెడ్. ఈ పోస్చర్ వల్ల మనకు వచ్చే సివియర్గా క్రానిక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాగలుగుతుంది. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అదర్ ప్రాబ్లం ఈజ్ మనకి ఫోన్ యూజ్ వల్ల అయ్యే యాక్సిడెంట్స్. లైక్ నడుచుకుంటే దేనైనా తగలడం, డ్రైవింగ్ చేసుకుంటే ఫోన్ యూజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్, ఎస్పెషల్లీ ఫోన్ చూడడం, మాట్లాడడం కాదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఫర్ యాక్సిడెంట్స్ అండి. ఈ మధ్య డిస్ట్రాక్షన్ వల్ల వచ్చే యాక్సిడెంట్స్ ద్వారా. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ ఫోన్లో వచ్చే ఏదైతే లైట్ వస్తుందో స్మార్ట్ ఫోన్స్లో, దాంట్లో బ్లూ స్పెక్ట్రమ్ లైట్ ఉంటుంది. బ్లూ లైట్ ద్వారా మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా కామన్గా వస్తాయి. సో ఆ స్లీప్ డిస్టర్బెన్స్తోనే ఫిజికల్ అండ్ మెంటల్ ఇష్యూస్ వస్తాయి మనకి. లైక్ మన కార్డియాక్ ఇష్యూస్ రావడము. సెకండ్ థింగ్ మనకి ఈ స్ట్రెస్ పెరగడము, దానివల్ల మనకి బీపీ అప్పుడప్పుడు ఎలివేటెడ్ అయి ఉండడము. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ మనకి ఫోన్ యూజ్ ద్వారా రావచ్చు. ఇవన్నీ కాకుండా కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైతాయి అంటే సోషల్ మీడియా ద్వారా యూజ్ చేస్తూ మనకు ఒక కంపారిటివ్ బిహేవియర్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక అబ్సెసివ్ బిహేవియర్ లైక్స్ కోసం, లైక్ ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేషన్ల వాటిల్లో ఒక పర్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది ఇది వచ్చి మనకి ఎన్ని లైక్స్ వచ్చినా ఒక బ్యాడ్ కమెంట్ వస్తుంది, దాని ద్వారా మనకి సాడ్నెస్లోకి వెళ్ళిపోవడం. కొంతమంది ఏమో ఫోన్ యూజ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సమ్ ఆఫ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఇది. సో ఫోన్ యూజ్ చేయొద్దా, మన ఫోన్ బంద్ చేయాలా అనేది అట్లాంటిది కాదండి. మన ఫోన్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. మనకి ఎవరైనా మనిషికి యాక్సిడెంట్ అయ్యింది అంటే ముందు ఎప్పటికన్నా ఫాస్ట్గా అంబులెన్స్ని కాల్ చేయగలుగుతున్నారు. కొన్ని యాప్స్ ద్వారా పేషెంట్ లైఫ్ సేవింగ్ మెజర్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో ఫోన్కి వచ్చే అడ్వాంటేజెస్ కూడా చాలా ఎక్కువ, అలాంగ్ విత్ ఫ్యూ డిసడ్వాంటేజెస్. సో మనకి ఎందుకు మాట్లాడతాం డిసడ్వాంటేజెస్ గురించి అంటే మనకి అది తెలుసుకొని అట్లీస్ట్ మీరు ఒక కాన్షియస్గా ఉంటారు. లైక్ మీ దీనివల్ల ఇది అవుతుంది ప్రాబ్లం, ఇది చేయొద్దని. సో డ్రైవింగ్ అప్పుడు ఫోన్ యూజ్ చేయకండి. ఎక్సెసివ్గా ఫోన్ చూడడము ఈ పోస్చర్లో చూడకండి. ఇఫ్ ఎట్ ఆల్ ఒక లాంగ్ మూవీ కానీ ఏమైనా చూడాలనుకుంటే బిగ్ స్క్రీన్లో చూడండి, వేరే పోస్చర్ నార్మల్ ఉండగలుగుతుంది. నైట్కి బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసుకోండి, ఫోన్ ఐ ప్రొటెక్షన్ షీల్డ్ అని వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ పాసిబుల్ నైట్లో ఫోన్ యూజే కంప్లీట్లీ బంద్ చేయండి. దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద మెజర్స్ మనకి ఫోన్ ద్వారా వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ని మనం డీల్ చేయడానికి. థ్యాంక్ యూ.